నమస్తే K24 న్యూస్. జన్నారం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ పెరుగుతుంది. మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం దేవునిగూడ గ్రామ సభలో సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా స్థానిక ఎన్నికల మాదిరిగా బీసీ ఎస్సీ ఎస్టీలకు రొటేషన్ రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీలకు 55%, మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు టైగర్ జోన్ ప్రభావంతో జన్నారం అభివృద్ధి వెనుకబడుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారంను ప్రత్యేక అసెంబ్లీగా ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జన్నారం మండలం మాత్రమే ఉంది. ఒక సౌచితల్లి ప్రేమగా ఉన్నప్పుడు అన్న కనీసం మంచిగా ఉంటుందేమో, కానీ అంతకన్నా దరిద్రంగా, హీనంగా, ఘోరంగా అసలు జన్నారం అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నియోజకవర్గానికి ఖానాపూర్ జన్నారం, గతంలో లక్ష్యపెట్టి ఉన్నప్పుడు శివర మండలం జన్నారం, మరి పార్లమెంట్కి ఆదిలాబాద్ పార్లమెంట్లో శివర మండలం జన్నారం. కానీ ప్రపంచంలో కవ్వాల్ టైగర్ జోన్ ఎక్కడ ఉంది అంటే జన్నారం మండలం ఉంటుంది. కానీ జనాభా ప్రకారం కానీ, అభివృద్ధి ప్రకారం కానీ, అసలు అభివృద్ధికి ఆమడ దూరం ఉన్నటువంటిది ఇప్పుడు జన్నారం మండలం. ఇల్లు కట్టుకున్నామన్నా ఇసుక దొరకదు, చచ్చిపోతే కట్ట తీసుకొచ్చుకొని కనీసం కాల పెడదామన్నా కట్టలు దొరకాయి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జన్నారం మండలం, మరి జన్నారం మండలంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందాలనుకుంటే అసెంబ్లీ నియోజకవర్గం అయితే, అసెంబ్లీ నియోజకవర్గం అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే అనేటువంటిది స్థానికంగా జన్నారంలో ఉంటాడు కాబట్టి పెద్ద పెద్ద విద్యా సంస్థలు, పరిశ్రమలు అనేకమైనటువంటి ఏర్పడడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. అసెంబ్లీ స్థానం ఇక్కడ ఎమ్మెల్యే ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఉండడానికి లేదా అభివృద్ధి జరగడానికి, అనేక అంశాల మీద చర్చించడానికి అవకాశం అనేటువంటి చాలా జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి జన్నారం అసెంబ్లీ నియోజకవర్గం అవసరం ఉందా లేదా అని మన జన్నారం మండల ప్రజలు ఆలోచించుకోవాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో మన జన్నారం పేరుకు మాత్రమే ప్రపంచంలో ఉంటది, కానీ జనం మాత్రము ఈ గోదావరి దాటిపోయే పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఎందుకంటే టైగర్ జోన్ పేరుతోని అనేక ఆంక్షలు పెట్టి భూములు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి, జాగాలు పోతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి. అన్ని పోయినప్పుడు మనకి జన్నారం ఏం పనిచేస్తుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఎందుకంటే 500, 600, 1000 రూపాయలు దొరికే ఒక ట్రాక్టర్ ఇసుక ఈరోజు 3000, 4000, 2000 పైన దాటింది. అది భయంతో తీసుకురావడానికి. అట్లాగనే ఈరోజు ఇక్కడ మరి పశువులకు కానీ పక్షులకు కానీ ఉన్న విలువ మన ప్రజలకు లేనటువంటి పరిస్థితి మన జన్నారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం కట్టుదిట్టంగా, కలిసికట్టుగా, పార్టీలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా కలిసి ఉండి గ్రామ స్థాయి నుండి ఆ రోజైతే ఏ రోజు మన తెలంగాణ కావాలి అని చెప్పేసి కొట్లాడినప్పుడు 1969 నుంచి ఉన్నటి వరకు కొట్లాడితే మనకు తెలంగాణ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో ఆ రోజు ఏ విధంగా ఉద్యమం చేశామో ఈ రోజు ఆ ఉద్యమం ఆ విధంగా చేస్తేనే జన్నారము అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటున్నామంటే గతంలో లక్ష్యపేట మన తాలూకా ఉండే, లక్ష్యపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉండే. మరి ఇప్పుడు తర్వాత ఏమైంది, అది మంచిర్యాలలో కలిపారు. మరి మంచిర్యాల కలిపినప్పుడు ఎవడైనా అడిగిండు, అరే లక్ష్యపేట తీసుకుపోయి మంచిర్యాల ఎందుకు కలుపుతున్నావు అని. మరి జన్నారం లక్ష్యపేట ఒక తాలూకాలో అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే. మరి జన్నారం తీసుకుపోయి ఖానాపూర్లో కలిసినప్పుడు ఎవరైనా అడిగిండా, మరి మేము ఎస్టీ నియోజకవర్గాలు ఎందుకు పోవాలి, ఖానాపూర్ నియోజకవర్గం మరి ఇటే మంచిర్యాల కలుపుతాను ఎవరు అడిగిండా? ఎవరు అడగలేదు. కానీ మన జన్నారం మండలంలో ఉన్న వాళ్ళు మనకు అభివృద్ధి అవసరం లేదట, లక్ష్యపేట నియోజకవర్గం కావాలన్నట. ఆ లక్ష్యపేట నియోజకవర్గం అయితే ఆధారికి పోయి పనిచేస్తారట. కానీ మన జన్నారం అసెంబ్లీ నియోజకవర్గం మనకైతే మనకెందుకే వాళ్ళు కానీ మరి ఏమవుతాను మరి అంటే మనకు కాకూడదా, మన అభివృద్ధి కాకూడదా, మన అభివృద్ధిలో మనం ఉండకూడదా? మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మనం కాదా? ఇక్కడ వనరులు లేవా, నీటి సౌకర్యం లేదా, భూములు లేవా, అనేకమైనటువంటి ప్రకృతి సహజమైనటువంటి అన్నీ ఉన్నాయి. కానీ అంగల్ నోట్లో సన్ ఉన్నట్టుగా మన దగ్గర ఉన్న నాయకులు, మన దగ్గర ఉన్నటువంటి లీడర్లు, మన దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు పోయి అసెంబ్లీ నియోజకవర్గం అంటే లక్ష్య పెట్టుకోవాలంటే కొట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంత దరిద్రము, ఎంత దౌర్భాగ్యము. ఇలాంటి పరిస్థితుల్లో మన నాయకులు ఉన్నారా, మనమున్నామా, మన ప్రజలు ఉన్నారా? వాళ్ళు ఎన్నుకునేటువంటి వాళ్ళు మనమే ఎనకబడిపోయి ఉన్నామా? మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఇది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. మీ ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో ఎటు చూసినా, ఎక్కడ చూసినా, వాట్సాప్లో చూసినా
జన్నారం అభివృద్ధి జరగాలంటే అసెంబ్లీ నియోజకవర్గం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయాల్సిన అడగాల్సిన అవసరం ఉంది. చాలా మంది అంటారు మనకెందుకయ్యా, మరి ఎక్కడ బానిస కావాలా? ఎప్పుడు కూడా బానిసలైనా, ఒక్కరికి ఎప్పుడు కాల్మొక్కడైనా, ఇంకొక దారికి కూడా మన దారికి ఎవరు రావద్దా? మన అభివృద్ధి జరగద్దా? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పేసి మన దేవుడు కూడా గ్రామ పంచాయతీ ప్రజలకు, పేదలకు, మన బడుగు బలైన వర్గాలందరూ కూడా ఇంకా దండం పెట్టి దయచేసి మీ అందరూ చెప్తా ఉన్నా, ఎదిరించండి, అడగండి, ప్రశ్నించండి, కావాలనండి. మన అయినప్పుడే మనం అభివృద్ధిలో ఉంటాము, లేకుంటే భవిష్యత్తు మన జన్నారానికి లేదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది దయచేసి అది కూడా బహుజన నియోజకవర్గం కావాలి. అప్పుడు బీసీలు మనం ఇక్కడ లేదా ఎస్సీలే లేదా ఎస్టీలు అవుతారు ఎమ్మెల్యే. మళ్ళీ జనరల్ అయితే ఎవడో 100కి 1% 2% ఉన్నాడు గాడవే, అక్కడ కూర్చుంటే గాడికే పైసలు ఉంటాయి. మరి ఎవరు కావాలి ఇక్కడ? అత్యధికంగా జనాభా ఉన్నాడు బీసోడు కావాలి, బీసోడు లేకపోతే ఎస్టోడు కావాలి, ఎస్టోడు లేకపోతే ఎస్టోడు కావాలి. కానీ జనాభా తమాషా ప్రకారం చూసినా, జనాభా ప్రకారం చూసినా ఎవరు కావాలి మన దగ్గర? ఎమ్మెల్యే బీసీ కావాలా? బీసీ కొరకు మీరు అందరూ కొట్లాడాలి. మరి బీసీ నియోజకవర్గం కావాలనే కొట్లాడాలి. మీరు అందరు ఐక్యత కావాలి, కావాల్సిన అవసరం ఉంది, అసన్నమైంది. ఇంకా 20-30 సంవత్సరాలకు మనకు అవకాశం లేదు. అంత తీవ్రమైన ఉద్యమం చేస్తే మనకు రావడానికి అవసరం అని చెప్పేసి మేము మనం సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు మన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రాథమిక కార్యదర్శి అట్లాగనే ఈరోజు ప్రతి అంశం మీద కూడా కొట్లాడుతున్నటువంటి మన కనకరం అశోక్ అన్న గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం.